మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే ఫలితాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి గెలుపు దిశగా దూసుకెళ్తుంది. స్పష్టమైన మెజారిటీ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. మహావికాస్ అఘాడీకి షాక్ తప్పలేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచి మహాయుతి హవా ప్రారంభమైంది. ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ కుమార్ లీడ్లో కొనసాగుతున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచి అధికార పార్టీకి షాక్ తగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మాదిరిగానే సోరెన్ ప్రభుత్వం వెనుకబడుతూ వస్తుంది. బీజేపీ కూటమి మాత్రం ప్రారంభం నుంచి మెజారిటీ స్థానాల్లో దూసుకుపోతుంది. బర్హత్ నియోజకవర్గంలో హేమంత్ సోరెన్, దుమ్నాలో సునీల్ సోరెన్లు లీడ్లో కొనసాగుతుండగా చంపాయి సోరెన్ కాస్త వెనుకబడ్డాయి. ఇక బీజేపీ కూటమిలోని ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పోటీ చేసిన 10 స్థానాల్లోనూ దూసుకుపోతుంది. జేడీయూ, లోక్ జనశక్తి మాత్రం కాస్త వెనుకపడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు. టీవీరావు, జార్ఖండ్ ఎన్నికల్లో హంగ్ దిశగా ఏదైతే రిజల్ట్ సాగిపోతుందని ఇక్కడ వెలువడినటువంటి లీడింగ్ సిచ్యువేషన్స్ చూస్తే అర్థమవుతుంది. మరి తొలుత అయితే కనుక జేఎంఎం కూటమి ఏదైతే భారీ ఎత్తున దూసుకుపోయినటువంటి నేపథ్యంలో మరోవైపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అయితే కనుక ముందుగానే తొలుత 50 స్థానాల వరకు వెళ్ళినటువంటి ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే ఈ ఉదయం 8 గంటలకే ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియలో చాలా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కీలకంగా పోటీ చేస్తున్నటువంటి స్థానాలు అయితే ఆ స్థానాల్లో ఏదైతే ముఖ్యమంత్రి స్థానానికి అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ ఆ మెజారిటీలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువైపు చూస్తే బాబులాల్ మరాండి కూడా ఆ బీజేపీ తరపున ఆయన కూడా వాళ్ళు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఫలితాలు అయితే కనుక సర్వే ఫలితాలు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్కి సంబంధించి ఏవైతే ఇచ్చాయో అందుకు విరుద్ధంగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో 10 నుంచి 15 మార్జిన్ రెండు పార్టీలకు చూపించినటువంటి ఎగ్జిట్ పోల్స్ విధానాలను ఇక్కడ పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఏంటంటే హంగ్ దాదాపుగా 1-2 స్థానాలు లీడ్ చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 41 స్థానం ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కాగా ఇక్కడ ఇప్పటికే 39 స్థానాల్లో రెండు పార్టీలు ఇటు జేఎంఎం కానీ ఇటువైపు బీజేపీ కానీ రెండు పార్టీల కూటములు మాత్రం ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇక ఇతరుల మీదే ప్రధానంగా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఇక్కడ కనిపిస్తోంది. మరి ప్రధానంగా చూస్తే ఎన్నికల వేళ కూడా ఇప్పుడు జేఎంఎంకి సంబంధించి మొత్తం 81 స్థానాలు ఉన్నటువంటి జార్ఖండ్లో జేఎంఎంకి సంబంధించి 41 స్థానాల్లో పోటీ చేస్తే ఇప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం 30 స్థానాల్లో పోటీ చేసింది. ఇక మిగిలిన స్థానాలన్నీ కూడా ఇతరులు అలాగే ఆర్జేడీ కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. అయితే కనుక అనూహ్యంగా ఏదైతే పుంజుకున్నటువంటి పరిస్థితి అయితే కనుక జేఎంఎం చూస్తున్నాం. అయితే ఎన్నికలకు ముందు కూడా ఇటువైపు కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజికల్గా మెయింటైన్ చేసింది. స్ట్రాటజికల్గా అంటే కానీ కింది స్థాయి ద్వితీయ శ్రేణి నాయకత్వంతో స్థానికంగా ఎక్కడికక్కడ పర్యటనలు నిర్వహించింది. అయితే అగ్రశ్రేణి నాయకత్వం రాలేదు అనేటువంటి విమర్శలు జేఎంఎం పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి. ఓటమి పాలైతే గనక ఇందులో రాహుల్ గాంధీ కీలకంగా ఆయన బాధ్యత వహించాల్సిందే అని ముందుగానే చెప్పినటువంటి పరిస్థితి. అయినా కూడా ఇక్కడ అనూహ్యమైనటువంటి ఏదైతే ఫలితాలను ముందుగా ఊహించినటువంటి ఏదైతే జార్ఖండ్ ప్రజల నాడిని పట్టారో ఏమో కానీ రాహుల్ గాంధీ మాత్రం చాలా స్ట్రాటజికల్గా మెయింటైన్ అయింది. ఆయన ప్రచార నిర్వహణ బాధ్యతలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున 30 స్థానాల్లో పోటీ చేశారు. అయితే ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు అయితే 40 స్థానాల్లో పోటీ చేయాలి. ఏదైతే కూటమిలకు సంబంధించిన బాధ్యత కూడా కూటమిలో ఉన్నటువంటి ఆర్జేడీ ఇతర సభ్యుల బాధ్యతలు కూడా తామే తీసుకుంటాము అనే విధంగా చెప్పినా కూడా అందుకు ససేమిరా అన్నటువంటి శిబు సోరెన్ తనయుడు హేమంత్ సోరెన్ మాత్రం దానికి మాత్రం ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో లీడింగ్ ఏదైతే ఈ రాష్ట్రంలో తమకే కావాలి అనే విధంగా తను 41 స్థానాలు తీసుకున్నారు. అంటే మ్యాజిక్ ఫిగర్ అంటే 42 స్థానాలు రావాల్సి ఉంది. అయితే 41 స్థానాల్లో ఇప్పుడు జార్ఖండ్ నుంచి ఏదైతే జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా ఏదైతే బీహార్ నుంచి విడిపోయినటువంటి ఆయా ప్రాంతానికి
తొలి ముఖ్యమంత్రిగా అయితే బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతానికి దాదాపుగా ఐదు సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నిక 6ది. మరి 5 సార్లలో 3 సార్లు బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు, 2 సార్లు మాత్రమే జేఎంఎం ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే రాష్ట్రం ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ మాదిరిగా అంటే ప్రస్తుత బీఆర్ఎస్ మాదిరిగానే అక్కడ జేఎంఎం కూడా గుర్తింపు పొందిన పార్టీ. మరి దానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఎప్పుడు కూడా జార్ఖండ్లో 5 సంవత్సరాలు నిరంతరం కంటిన్యూగా పాలించిన ముఖ్యమంత్రి లేరు. తొలిసారిగా బుర్గదాస్ అనేటటువంటి అతను మాత్రమే బీజేపీ తరఫున తొలిసారిగా 5 ఏళ్లు పాలించారు. ఆ తర్వాత బీజేపీ వైపు నుంచి కానీ ఇటువైపు జేఎంఎం నుంచి కానీ పూర్తి స్థాయిలో ఎప్పుడూ మారుతూనే వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే జేఎంఎంకి సంబంధించి పలుసార్లు ఏదైతే కేసుల మీద అవినీతి కేసుల మీద జైళ్ళకి వెళ్ళి దాదాపుగా 7 ముఖ్యమంత్రుల వరకు మారినటువంటి పరిస్థితి. మరి మొత్తం మీద చూస్తే జార్ఖండ్కి సంబంధించి ఈ పరిణామాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా కనీసం ఏదైతే మేనిఫెస్టో కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి, ఏదైతే ఎన్నికలు రేపనగా ఈరోజు మాత్రమే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. మరి ఇది కూడా విమర్శలు ఎందుకున్నారు. అయితే కనుక రాహుల్ గాంధీ చెప్పడం అయితే ఇదంతా స్ట్రాటజికల్ మెయింటెనెన్స్ చేయడం కోసమే తాము ఎలా వ్యవహరించామనేటటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద చూస్తే ఏది ఏమైనా ఊహించని రీతిలో చంపై సోరెన్ కూడా బీజేపీ పంచన చేరినా కూడా అక్కడ ఎందుకో బీజేపీ రాణించలేకపోయింది. బాబులాల్ మరాండి అయితే మొదటి నుంచి ఏదైతే ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరాండి అయితే దీనిపై ఖచ్చితంగా ఈసారి భారీ మెజారిటీతో పీఠం దక్కించుకుంటామని చెప్పినా కూడా ఈసారి ఎందుకో మరి అనూహ్య రీతిలో సీట్లను మాత్రం పుంజుకోగలిగింది. ఏదైతే జేఎంఎం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జేఎంఎం అయితే ఈసారి కూడా ఏదైతే ఎవరు కూడా పట్టించుకోలేదు అవినీతి ఆరోపణలు. ప్రధానంగా ఇదంతా కూడా బీజేపీ గేమ్ ప్లాన్ అనేటటువంటిది మాత్రమే అక్కడ ప్రజలు నమ్మినట్టున్నారు. మరి అందుకే ప్రస్తుతానికి చూస్తే లీడింగ్ విషయంలో 2 పార్టీలు సమవుజ్జిగా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.